యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడునయ్యుండి ఇప్పుడు చూస్తున్నాను. చూడండి, ఒకసారి నాతో చెప్తారండి అందరూ. వాడు ఆయన పాపియో కాదో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడునయ్యుండి ఇప్పుడు చూస్తున్నాను నేను. చూడండి, కాబట్టి పిల్లరా ఇదే సందర్భం అంటే చూడండి, ఒక గుడ్డివాడు చూపు పొందుతాడు దేవుని దయను బట్టి. సర్లే, యేసుప్రభువారు అటు వెళ్తుంటే అడిగారు శిష్యులైన వారు, ఒక గుడ్డివాడు అడుక్కుంటా ఉన్నాడు అంటే. ఎరుకోపట్నంలో గుడ్డివాడు వేరే అండి. ఎరుకోపట్నంలో గుడ్డివాడి పేరు ఉంది, బర్తలోమయ్య అని. ఈయన పేరు లేదు. ఈడు చేసిన పాపంలా, ఈడు తల్లిదండ్రులు చేసిన పాపంలా ఈడు గుడ్డివాడుగా పుడతానికి కారణం ఎవరు అని అడిగారు ఒక ప్రశ్న. సరేండి, ఈడు చేసిన పాపంలో కాదు, తల్లిదండ్రులు చేసిన పాపంలో కాదు, దేవుని నామానికి మహిమ రావటానికి ఈడు ఇలా పుట్టాడు అని చెప్పారు. అట్లాగా సరేండి అనుకున్నారు. సరే, ఆయన పిలిచి యేసుప్రభువారు మూసి బురద చేసి కళ్ళల్లో రాసి సిలోనియం కోనేటికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కడుక్కోయా, నీ కళ్ళు వస్తాయి అన్నాడు దేవుడు. ఆయన అనాలి, నాకు కళ్ళు లేవు కదా ప్రభా, నేను అక్కడ దాకా ఎలాగ వెళ్ళాలి? తర్వాత కోనేటిలో దిగటానికి రాళ్ళు అవి ఉంటాయి కదా, మరి ఆ కోనేటిలో నన్ను ఎవరు దింపుతారు అనలా, వెళ్ళిపోయాడు. ఏమండి, చక్కగా వెళ్ళాడు. సరే, మొత్తాన్ని సూపు పొందాడు. దేవుడు మహాదయను బట్టి అతనికి సూపు వచ్చింది, సంతోషం. సరేండి, సరే సూపు వచ్చిన తర్వాత కొంతమంది అన్నారు, ఏమయ్యా ఈ అబ్బాయి అక్కడ అడుక్కుంటాడే ఆ గోడ దగ్గర కూర్చుని, ఆయన కాదురా బాబు, ఆయన కళ్ళు లేవు, ఆయన పోలిన ఆయన పోలికలు ఈయనలో ఉన్నాయి అంటున్నారు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఆయన అన్నాడు, లేదు లేదు, నేనే ఆయన్ని, యేసుప్రభువారు నా దగ్గరకు వచ్చారు అని చెప్తా ఉన్నారు. చరండి, దేవుని నామానికి ఎలా మహిమ వచ్చిందో. చరండి, కొన్ని అండి అంగహీనులుగా పుడతానికి కారణాలు, కొన్ని తల్లిదండ్రులు చేసిన దోషాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కొరకు అలా పుడతారు. కొన్ని శాపాలు ఉంటాయి. చరండి, కొన్ని మేనరకాలు అలా ఉంటాయి. చూడండి, ఇంకా రకరకాలుగా అలా ఉంటాయి అన్నమాట. ఒకసారి రాజశేఖర్ గారు చెప్పారు. చూడండి, ఆయన ఆలూరులో ఒక పక్కన ఆయనకి పడదట చాలా మరి గొడవలు. సర్లే, ఏం జరుగుతుందంటే, సర్లే ఈయన ఆ ఊరు వెళ్ళిపోయాడు. పక్కన ఆయనకు ఒక గీత పడుతుందంటండి, దాటి సావిట్లో కట్టేసి వెళ్ళిపోయాడట. ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చి పాపం అందరూ వెళ్ళారు. ఈ కుర్రోడు యవనస్తుడు పోట్లాడిన వ్యక్తి ఆ గీత పడని ఇప్పుకుని మధ్యరాత్రి వేళ ఒక అడవిలోకి వెళ్ళిపోయాడట. అరణ్యంలోకి వెళ్ళిపోయి చెట్టు కట్టేసి ఆ గీతను కొడుతున్నాడంట. కరుతుంది అది. ఎవరున్నారు అక్కడ అరణ్యంలో? కొడుతున్నాడట. కొడతా అనుకుంటున్నాడట. ఆ గీత పట్ల యజమానుని కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడంట, తిడుతున్నాడట. ఇంకా కక్ష తీరలేదు. కాసేపుడికి ఆ గీత తోలు ఒలిచేసాడంటండి. ఆ రక్తం అంతా ఎర్రగా అయిపోయిందంట. ఏడుతుందంట గేద. ఆ గీత పడ్డ ఏడుతుందంటండి, అరుతుంది, ఇడిచిపెడతలేదు. ఇంకా కోపం తీరలేదు ఆ కుర్రోడికి. ఉప్పు కారం తీసుకుని ఆ ఎర్రని శరీరం మీద, తోలు వచ్చిన శరీరం మీద రాస్తున్నాడంట. అది అలా అరిసి 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 ఏడ్చి 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 చచ్చిపోయిందంట. చచ్చిపోతే గుంట తీసి పాతేసి ఈయన వచ్చేసాడు. పాపం వచ్చిన తెల్లారులో చూస్తే గీత పడలేదు. ఎత్తుకున్నారు పాపం, ఎక్కడికి పోయిందని ఆయన తెలియదు పాపం. సరే, యవనస్తుడికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మంచి భార్య అని దేవుడు ఇచ్చాడు. మంచి భార్య దేవుడు ఏంటంటే గర్భాన్ని తెరిచాడు. చూడండి, ఆవిడకి చక్కగా మరి నెలలన్నీ నిండిన తర్వాత హాస్పిటల్ చేర్చారు డెలివరీకి. చూడండి, సరే ఈయన బయట నుంచి ఉన్నాడు. చూడండి, ఆ లోపల ఆపరేషన్ థియేటర్లోంచి చూడండి శబ్దం వచ్చింది, పిల్లోడి శబ్దం వచ్చింది. అమ్మాయి అనుకున్నాడు, కానీ ఆడపిల్ల మగపిల్ల తెలియదు. ఒక నర్సులు వస్తూ ఉన్నారు. సిస్టర్, నాకు అబ్బాయా అమ్మాయా? ఆవిడ ఆయనకి చూసి వెళ్ళిపోయిందంట.
చూడండి, ఒక డాక్టర్ గారు తుడుచుకుంటూ వస్తుంటే అమ్మా డాక్టర్ అమ్మా నా కొడుకా కూతురా అని ఆతుర్తో అడుగుతుంటే ఆయన ఎంగ చూసి వెళ్ళిపోయిందంట. ఇదేంటి నా ఎంగ చూసి వెళ్ళిపోతాను, ఎవరు చెప్తులేదండి, మగపిల్లలు ఆడబడి చెప్పాలి కదా. సర్లే లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళితే వాళ్ళ భార్య ఆయన ఎంగ చూసి ఏడుతుందంట. ఇదేంటి అని చూడండి, ఆ బట్టలు తీసి చూస్తే పిల్లరా మగపిల్లాడు పుట్టాడు కానీ ఆ చేతులు అంటండి ఆ గేదె డెక్కల్లాగా వచ్చినాయి అంట. సహమేమో గేద, సహమేమో మనిషి. ఆయనకు అర్థమయ్యి హాస్పిటల్ వెనకాలకి వెళ్ళి ఏడ్చాడంటే అండి, నా పాపం నా బిడ్డ వల్ల వేసేవా ప్రభా, చూడండి నా శాపమే కదని ఆ గేదె ఎలా ఏడుతుందో అవన్నీ గుర్తు చేసుకుని ఏడ్చాడట. నోరు లేని పశువుని ప్రభాని అలా హింసించానయ్యా నేను చాలా అని బాధపడుతున్నాడట. ఏమండి, కొన్ని పరిస్థితులు అలాగూ వస్తాయి. సరే, బైబిల్ కూడా చెప్తుంది 3-4 తరాలు బిడ్డల ఊళ్ళో వేస్తానని. మంచి హృదయాన్ని కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, మంచి భక్తి చేయాలి. ఒక మంచి అనుభవం చెప్తాను ఈ మధ్యాహ్న కాల సమయంలో, దేవుడు నాకు అర్థం చేసిన అనుభవం. ఆ సూప్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టారండి ఆయన్ని. కళ్ళు వచ్చిన ఆయన, వయసు వచ్చిన యవనస్తుడే. అన్నారు, ఏమయ్యా ఎవరయ్యా నిన్ను బాగు చేసిందంటే, ఆ రోజు విశ్రాంతి దినం, అప్పుడు శనివారం ఉండేది. యేసయ్య నన్ను బాగు చేశాడయ్యా, విశ్రాంతి దినం రోజున చేస్తామేంటి అని సీరియస్ అవుతున్నారు పరిశీలనలు. వాళ్ళకి ఇష్టం ఉండదు, ధర్మశాస్త్రం మరి వాళ్ళు వాడతారు. సర్లే మళ్ళా పిలిచారు, మళ్ళా అదే సమాధానం చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులు పిలిచారు. వాళ్ళ తల్లిదండ్రులు, ఏమయ్యా ఈ అబ్బాయి ఎవరో? మా అబ్బాయినండి. ఈయన కళ్ళు ఎలా వచ్చినాయి? కళ్ళు లేవు కదా, కళ్ళు ఎలాగ వచ్చినాయి? మా తెలియదండి. ఆయన వయసు వచ్చినోడు ఆయన్ని అడగండి. అమ్మా, ఆయన వయసు వచ్చినోడు ఆయన్ని అడగండి. ఎందుకు అలా చెప్పారంటే, అప్పుడు దాని ముందలే యూదులు చూడండి, ఎవరన్నా క్రీస్తుని అంగీకరిస్తే వారిని ఎలివేయండి అని చెప్పారు. యోహాను సువార్త ఖచ్చితంగా చక్కగా ఉంటుంది. ఏమండి, యోహాను సువార్త అనేది చక్కగా అర్థం అవుద్దండి. యోహాను భక్తుడు చక్కగా రాస్తాడు. చూడండి, 21 అధ్యాయం ఉంటుంది దాంట్లో. ఎన్ని అధ్యాయాలమ్మా? 21 అధ్యాయాలు ఉంటుంది యోహాను సువార్తలో. మొదటి అధ్యాయంలో వాక్యం గురించి యోహాను గారి గురించి రాస్తారు. 2వ అధ్యాయంలో కానాన్లో వివాహంలో దేవుడు చేసిన మొదటి అద్భుతం రాస్తారు. 3వ అధ్యాయంలో నికోదేము గురించి చక్కగా రాస్తారు. 4వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి రాస్తారు. వివరం ఒక్కొక్క అధ్యాయం అంతా ఉంటుంది దరిదాపు. 5వ అధ్యాయంలో చూడండి బెతస్తా కోనేరు గురించి రాస్తారు. 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపల గురించి రాస్తారు. 7వ అధ్యాయంలో పర్ణశాల పండగ వచ్చినప్పుడు యేసుని ఎలా సంహరించాలని చూస్తారు. 8వ అధ్యాయంలో 76 మంది పట్టబడిన స్త్రీ రాళ్ళతో పెట్టుకొత్త ఆ సందర్భం చెప్తారు. 9వ అధ్యాయంలో ఈ పుట్టుగుడ్డివాడు గురించి చెప్తారు. 10వ అధ్యాయంలో గొర్రెలకు మంచి కాపర్నని క్లీన్ గా చెప్పుకొస్తూ ఉంటారు ఆయన. చూడండి, 11వ అధ్యాయంలో లాజరు సందర్భం చెప్పుకొస్తూ ఉంటారు. 12వ అధ్యాయంలో ఆయన గాడిద మీద ఊరేగిన సందర్భం చెప్పుకొస్తూ ఉంటారు. 13వ అధ్యాయంలో యేసుప్రభువు వారు కాళ్ళు కడుగుతారే ఆ సందర్భం చెప్తారు. 14వ అధ్యాయంలో కలవరాన్ని తొలగించడానికి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అని చక్కగా ధైర్యపరుస్తారు. 14వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లినని తీగుల గురించి చక్కగా వ్యవసాయం గురించి చెప్పుకొచ్చారు యేసుప్రభువు వారు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పారు. ఏమండి, 17వ అధ్యాయంలో తండ్రికి ఆయనకున్న సందర్భాలు రాసుకొస్తారు. చరండి, అవును. 18వ అధ్యాయంలో చూడండి, ఇతను పట్టుకుంటాం పిలాతు దగ్గర తీసుకెళ్తాం ఉంటుంది. 19వ అధ్యాయంలో యేసుప్రభువు వారి శిలువ గురించి ఉంటుంది. 20వ అధ్యాయంలో మర్దలేని మరియా గురించి పునరుద్ధానం గురించి ఉంటుంది. 21వ అధ్యాయంలో యేసుప్రభువు వారి శిష్యులైన వారు బలపరిచి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అన్న సందర్భం. ఒక్కొక్క అధ్యాయం క్లీన్ చక్కగా ఉంటుంది. యోహాను సువార్త చదవటానికి బాగుంటుంది. ఏమండి, సరే ఇబ్బంది పెడుతున్నారు, మరి ఎవరు నిలివేస్తాను అంటున్నారు. అప్పుడు ఏం చెప్పారు? వారి తల్లిదండ్రులు చెప్పలా యేసుక్రీస్తు గురించి. సరే మళ్ళా పిలిపించారు. ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని, చూపు వచ్చినందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆయనకి. కానీ ఆయన హృదయం ఎలాగుందంటే చూడండి, అద్భుతంగా ఉంది. ఒకవేళ 20 సంవత్సరాలు అనుకోండి, 20 సంవత్సరాలు మట్టి గుడ్డివాడుగా ఉన్నాడు, కళ్ళు లేవు ఆయనకి, శబ్దాలు వింటున్నాడు, పక్షుల అలాగా పక్షులు ఎలాగుంటాయో తెలియదు, స్వరం వింటున్నాడు, మనుషులు ఎలాగుంటారో తెలియదు.
ఆకాశం ఎలాగుంటుందో తెలియదు. ఏమండి, కళ్ళు లేని వాళ్ళకి అనిపిస్తుందండి, నాకు ఏమొద్దు ప్రభువా, ఒక కళ్ళుంటే చాలు అనిపిస్తుంది మనసుకి. ఎంత వేదన ఉంటుంది వారిలో బాధ ఉంటుంది, పాపం ఎంత ఇబ్బంది పడతారో చూడండి. అవును, కానీ ఆయన కళ్ళు వచ్చేటప్పటికి అయ్యో పండగ అయిపోయింది, పరమ సంతోషం అయిపోయింది ఆయనకి. నాకు నేత్రాలు వచ్చినాయి, యేసుప్రభు వారు నాకు కళ్ళు ఇచ్చారు. నాకు అసలు చూడండి, చూస్తున్నాడు. ఎరుపు అంటే ఈ రంగా, తెలుపు అంటే ఇదే, ఆకాశం అంటే ఎలాగుంటుందా అవి చూసుకుంటున్నాడు. పక్కనే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. 20 సంవత్సరాలు కళ్ళు లేని మనిషి కళ్ళు వచ్చినప్పుడు ఆయన మనసు ఎలాగుంటుందండి? అసలు ఆయన ఆనందానికి తట్టుకుంటారా? ఎన్నోసారి హైదరాబాద్లో భత్ సింగ్ అనే దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే పుట్టుగుడ్డువాడు కళ్ళు వచ్చినాయి అంట. అయ్యా నువ్వే యేసు ప్రభువారు అని వాళ్ళందరూ కూడా ఆయన కాలు మీద పడితే పారిపోయాడు అంట. నేను కదా ఆ ప్రభువు నమ్ముకోండి అని. భత్ సింగ్ గారికి దేవుని మహిమ రావాలని ఆయన మహిమ తెచ్చుకోలేదట. ఏమండి, నిజంగా ఆయన కళ్ళు వచ్చేటప్పటికి చూస్తున్నాడు, ఆకాశాన్ని చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. ఒకప్పుడు కళ్ళు లేనప్పుడు తడుముకుంటూ ఉండేవాడు అతను. నిజంగా అతని ఆనందాన్ని మీరు ఊహిస్తారా? కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు వచ్చేటప్పుడు ఆయన సంతోషం, ఆయన ఆనందం. చూడండి, ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన, ప్రభువుని చూశాడు ఆయన, ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. ఒకప్పుడు కళ్ళు లేదు, ఇబ్బంది పడ్డాను, తడుముకుంటా ఉన్నాను, నన్ను నడిపిస్తా ఉన్నారు, కానీ ఈ దినాన్న దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు. నిజంగా ఆయన హృదయానికి ఎంత ఆనందమో. నాకు 22 సంవత్సరాల వయసులో 10 దినాలు కూర్చుని నేను మారుమనసు పొందినప్పుడు దేవుడు నా ఆత్మనేత్రాలు తెరిచాడు. ఈ లోక దేవత చూడండి, అవిశ్వాసమైన వారు మనోనేత్రానికి గుడ్డితనం కలగజేస్తున్నాడని ఉంది కొరింథీ రాసిన పత్రికలో. చూడండి, నా కళ్ళు తెరవబడినప్పుడు అంత కొత్తగా అనిపించింది నాకు. మారుమనసు పొంది ఆ రోజే 96 జూన్లో మారుమనసు పొందా. చూడండి, అంత కొత్తగా కాపాడుతూ ఉంది. నా హృదయం అంతా ఆనందంతో నింపబడుతూ ఉంది, నూతన ఉత్సాహంతో ఉంది. నేను అప్పుడు మంచి యవన కాలంలో 22 సంవత్సరాలు వచ్చి నాకు క్షమాపణ అడగాలనిపిస్తూ ఉంది, తిరిగి ఇచ్చేయాలనిపిస్తూ ఉంది, పవిత్రంగా ఉండాలనిపిస్తూ ఉంది, ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేయాలనిపిస్తూ ఉంది, దేవుని నెతుక్కోవాలనిపిస్తూ ఉంది, దేవుని చూడాలనిపిస్తూ ఉంది. పిల్లరా చూడండి, నా కళ్ళు తెరవబడినప్పుడు, నేను మారుమనసు పొందినప్పుడు నా నేత్రాలతో ప్రభువుని చూడగలిగాను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అప్పుడు ఎంత ఆనందం ఉందో, అప్పుడు నాకు ఎంత కృతజ్ఞత ఉందో, ఈ రోజు కూడా నా రక్షణానందాన్ని పోగొట్టుకోలేదండి. నేను నా రక్షణానందాన్ని ఎక్కడా పోగొట్టుకోలేదు. ఏ పరిస్థితుల్లో, కష్టాల్లో పోగొట్టుకోలేదు, సంతోషాల్లో పోగొట్టుకోలేదండి. దేవుని చూడలేని కళ్ళు చూడండి, గుడ్డువారే. చూడండి, ఒక ఆయన 90-100 సంవత్సరాలు బతికాడు, మారుమనసు పొందల, దేవుని చూడలా, దేవుని నమ్ముకోవాలా, చచ్చిపోయాడు. గుడ్డివాడు కానీ చచ్చిపోయాడు. ఏం చూశాడు? లోకాన్ని చూశాడు, మనుషులను చూశాడు, ధనాన్ని చూశాడు, పాపాన్ని చూశాడు. ఏమండి, ప్రభువుని చూశాడా? ఏమండి, ప్రభువుని చూశాడా? ఎప్పుడన్నా ఒక ఆలోచన వచ్చిందా? ఏమండి, ఒక సంటి బిడ్డ ఉన్నాడండి, ఒక బిడ్డ ఉన్నాడు. బిడ్డ ఉంటే దానికి అర్థం ఏంటి? ఆ తల్లిదండ్రులు ఉన్నారానేనా? ఏమ్మా, కాయలు ఉన్నాయి, సపోటా కాయలు ఉన్నాయి. సపోటా కాయలు ఉన్న అర్థం చెట్టు ఉందానేనా? ఏమండి, కాయలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? చెట్టు ఉందని. బిడ్డ ఉన్నాడని దాని అర్థం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారని. ఒక కారు ఉంది, కారు ఉంటే దాని అర్థం ఏంటి? ఏమండి, వాళ్ళ ఇంట్లో కారు నలిపి బిడ్డలు ఉన్నారనే కదా. ఒక ఇల్లు ఉంది, ఇల్లుంటే మనకేం తెలుస్తుంది? ఆ ఇంట్లో ఎవరో పెద్ద బిజీ చేశారు అంటే ఒక ఇంజనీర్ గారు ఉన్నారనే కదా. సృష్టి ఉంది, సృష్టి చూస్తున్నాం. సృష్టి చూస్తున్నాం అంటే సృష్టికర్త ఉన్నాడనే కదా. ఒక్కోసారి నేను అనుకుంటా ఉంటా, ఈ సృష్టిని చూస్తా, అబ్బా ఎంత ప్రేమ దేవునికి. చూడండి, ఈ సృష్టి అంతా కూడా ఒక మనిషి కోసమేనండి. ఏమండి, సృష్టి అంతా కూడా కాయలు ఏనాడు ఒక చెట్టు కూడా తిందాం, మనుషుల కోసమే. సరేండి, కాబట్టి పిల్లరా, సృష్టికర్త చూడలేని కన్నులు గుడ్డువారే. ఒక ప్రవక్త దగ్గర ఉంటున్నాడు ఒక ఆయన, ఒక యవనస్తుడు. తెల్లారి లేచేటప్పటికి 2వ రాజుల గ్రంథంలో, అయ్యో ఇదేంటయ్యా, చూడండి రాజు ముట్టడేసేసాడు, గుర్రాలు రాదాలు అని అరుస్తున్నాడు. ఎలీషా గారు వచ్చారు, మంచి దేవుని సేవకుడు ఆయన. వచ్చేటప్పటికి చూడండి, ఆ సైన్యం కాపాడతలేదు దీనికి,
ఈ పనివాడుకున్న సైన్యం, రథాలు, గుర్రాలు కాపాడుతున్నాయి. చూడండి, అప్పుడు ఎలీషా చిన్న ప్రార్థన చేశాడు, ప్రభా వీడు చూసినట్టుగా వీడు కళ్ళు తెరువు ప్రభు అని. కళ్ళున్న మనిషికే ప్రార్థన చేస్తున్నాడు, కళ్ళు తెరువు అని. ఎలీషా చుట్టూ పర్వతములను అగ్ని గుర్రముల చేత, అగ్ని రథముల చేత నిన్నుండు చూశాను. దేవుని కాపుదలు చూడలేని కన్నులు, దేవుని ప్రేమను చూడలేని కన్నులు కన్నులేనండి? మీరు చెప్పండి. చూడండి, దేవుని కృపను చూడలేని కన్నులు కన్నులా? ఏమండి? కాబట్టి పిల్లరా చూడండి, ఇతను అన్నాడు, ఆ యేసుప్రభు మాకు వద్దయ్యా, ఆయన ఒక పాపే మాలాగా అంటే, ఈ యవనస్తుడు అంటున్నాడు, ఆయన పాపో కాదో నాకు తెలియదండి, నాకేం తెలుసు అంటే ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, అది తెలిసేది నాకు అన్నాడు. ఎంత సాక్ష్యం ఇచ్చాడో. నాకేం తెలియదండి, ఏసంటే నేను గుడ్డివాడిని, నేను ఇప్పుడు చూస్తున్నాను అని సాక్ష్యం చెప్తున్నాడు. అవునండి. చూడండి, ఈ ఎలీషా దగ్గర పనివాడు కూడా దేవుని కాపుదలను చూస్తూ ఉన్నాడు. ఆయన ఎంత కాపుదలో, దేవుని కాపుదల. చూడండి, అవునండి. ఒకసారి యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. జక్కయ్య ఇంటికి వెళ్ళగానే చూడండి, ఆ జక్కయ్య కన్నులు తెరవబడిని. ఏది చూసినా అయ్యో ఇదేంటి, ఇంత మోసం చేసేనేంటి, ఇంత శాపం ఏంటి నా ఇంట్లో, నాది కాని వస్తువులన్నీ నా ఇంట్లో ఉన్నాయి ఏంటి, బేదలను బాధ పెట్టేనేంటి, లంచం తీసుకున్నానేంటి, నేనేంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేనేంటి, నేను అందుకితమేమో ఈ డబ్బులు వస్తే ఇంకొక డాబా కొందాం, ఇంకో పొలం కొందాం, ఆస్తి పరులు అవుదాం అని అలా చూసిన మనిషి యేసు ప్రభు రాగానే చూడండి, అతను కళ్ళు తెరవబడగానే అయ్యో ఇదంతా పాపమే కదా, ఇదంతా లంచమే కదా, ఇదంతా శాపమే కదా, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుని 4 వంతులు తిరిగి ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర వేదన సహభాగం ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. ఆయనకి ఏం కాపాడుతుందంటే చూడండి, ఆటల్లో శాపం కాపాడుతుంది. అందుకితం చూడలేదా, అందుకితం ఆశించలేదా, అందుకితం పరిగెత్తలేదా, ఇప్పుడు చూస్తే ఇలా కాపాడుతుంది ఏంటి? ఆయనకి కళ్ళు తెరవబడినాయి, జక్కి కళ్ళు తెరవబడినాయి. లేరా చూడండి, కొంతమంది 1000 రూపాయలు వస్తుంది చూస్తారు, 10,000 మర్యాదగా హాస్పిటల్లో కడతాం చూడరు. పోనీ అప్పుడు కట్టినప్పుడైనా సరే గ్రహింపు రాదు వీళ్ళకి. అయ్యో నేను లంచం తీసుకుని లేకపోతే ఇలా అక్రంగా తీసుకున్నాను, 1000 రూపాయలు 10,000 రూపాయలు నష్టం వచ్చింది, చిచ్చి ఇలా చేయకూడదు అని గ్రహింపు రాదు. ఈ 10,000 ఎలా పోడ్చాలా, మళ్ళీ ఎవరిని మోసం చేయాలి, ఎలా లంచం చేయాలని చూస్తారు. మళ్ళీ 10,000 పూడ్చిన తర్వాత 1,00,000 రూపాయలు మర్యాదకి ఇచ్చి వస్తారు ఇంకోసాటికి. సరేండి, అంటే కాపాడతల్లా గుడ్డువారు. అబ్బా 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 ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, అబ్బా 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 అబ్బా. సర్లే మొత్తానికి 1,000 రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయిని పొందుకుంటే తీరా జ్వరం వస్తుంది, జ్వరం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే వెయిడ్స్ వ్యాధి అన్నారంట. వ్యాధులు కాపాడాలా ఈయనకి? ఏమండి, లోకం అంతేనండి, మన కళ్ళు పై వెంక చూస్తాయి, అంతరంగం చూడదండి. చూడండి పిల్లరా, మారు మనసు పొందపోతే, దేవుడు నీ చూపును మార్చిపోతే ఈ లోకమే, ఈ మనుషులే, ఈ ఆచారాలే, ఈ పద్ధతులే కాపాడతాయి. కానీ దేవుడు నీ కళ్ళు తెరిస్తే చూడండి, యేసు అంటే ఏంటి? చూడండి, నీ కళ్ళు తెరవబడితే అబ్బా చూడండి, ఆ దేవుడి ప్రేమ, దేవుడి కృప, ఆ రక్షణ ఆనందం, నిత్యజీవం. చూడండి, ఆయన అంటాడు 11వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రికలో అబ్రహం గారు అంటాడు, పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆయన ఏం చేస్తాడమ్మా? దూరదృష్టి అదే. చూడండి, ఈ లోకం కాపాడతలేదు ఆయన. అబ్రహం గారు కన్నులకి ఈ లోకం కాపాడతలేదు. అబ్రహం గారు కన్నులు తెరవబడి, ఇంకా కన్నులు తెరవబడపోతే ఇంకా ఈ లోకంలోనే ఇంకేమింటి, ఇంకా ఏమనిపించాలి, ఏం చెయ్యాలి. అందుకని అదే రాసిన ఎబ్రీ రాసిన పత్రిక దాని కింద ఉంటది, కొంతమంది భక్తులంట మేము పరదేశులు యాత్రికులు అని దూరం నుంచి పరలోకాన్ని చూసి నమస్కారం చేసి, మేము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాము, ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎలా మృతి పొందారు? కళ్ళు తెరవబడి పరలోకాన్ని చూసి నిత్య జీవం అక్కడుంది, నిత్య జీవం అక్కడుంది. దాన్ని చూడలేని కన్నులు కాదండి, గుడ్డివే. మహోన్నతుడైన దేవుని చూడలేని కన్నులు, ఇంకా మనం గుడ్డివారమే. ఆయన కృపని, ఆయన కాపుదలని, ఆయన మహిమను, ఆయన పునరుద్ధారుడైన శరీరాన్ని చూడలేకపోతే గుడ్డివారమే.
దూరదృష్టి లేదు. కన్నులు తెరవబడితే మనం ఏం కాపాడద్దంటే, అమ్మో దీంట్లో శాపం ఉంది, అమ్మో దీంట్లో పాపం ఉంది, అమ్మో దీంట్లో మరణం ఉంది, అమ్మో దీంట్లో అగ్నిగుండం ఉంది అని చక్కగా కాపాడద్ది. అదే కనుక నీ కన్నులు తెరవబడలేదు అనుకో, అబ్బా ఇది రమ్యంగా ఉందే, తినటానికి చక్కగా ఉందన్నే, అవ కన్నులు తెరవబడినాయా ఏమండి? కాబట్టి పిల్లరా చూడండి, ఇది బాగుందే, అది బాగుందే, ఈ లగ్జరీ బాగుందే ఏమండి. ధనవంతుడు కూడా చూసి చూసి అనుభవించి 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 ఆయన చనిపోయిన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత రే ఆ ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకురారా అన్నాడు. ఏంటి సెగల బాగా ఏంటి బాబు ఎలాగుంది అనుకున్నాడు. దాహం వేస్తుంది, ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకురారా అన్నాడు. తీసుకురాడు. పనివారు ఉన్నారా? అక్కడ నరకం ఉందా? ఏముంది? ఏముంది అక్కడ? ఆయన ధనం ఉందా? ఆయన ఇల్లుందా? ఆయన కారుందా? ఆయన పనివారు ఉన్నారా? ఆయన వేసుకున్న నారబట్టలు ఉన్నాయా? ఏముంది అక్కడ? అగ్ని ఆరదు చారండి. ఈయన అన్నాడు, నాకు యేసు ప్రభువారు ఎవరో తెలియదయ్యా, ఒకటి తెలుసు యేసు గురించి, నేను అప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. నేను చూస్తున్నాను ఇప్పుడు గుడ్డివాడిని నేను చూస్తా, అదే నా యేసు ప్రభు గురించి నాకు తెలుసు. అదే నేను మారు మనసు అంటే చూడండి, అదే మారు మనసు. పిల్లరా కొంతమంది ప్రార్థన చేసుకున్నా కూడా దాంట్లో శాపం ఉంది అని నీ కాపాడలేదంటే నీ కళ్ళు తెరవబడలా. నీది కాదు, దాంట్లో శాపం ఉంది, దేవుని ఆజ్ఞ లేదు దాంట్లో అని నీకు తెలియలేదంటే నీ కళ్ళు తెరవబడలేదు. కళ్ళు తెరవబడిన వారు దూరదృష్టిగా చూస్తారు. కళ్ళు మంద కాదు మనకొద్దు, మంద కాదు మనకొద్దు. కళ్ళు తెరవబడిన వారు చూడండి పరలోకాన్ని చూస్తారు. కళ్ళు తెరవబడిన వారు యేసు గాయాలను చూస్తారు. కళ్ళు తెరవబడిన వారు దేవుని కృపను చూస్తారు. కళ్ళు మూసుకుంటే ఇంకా ఈ లోకంలో పాపం చేద్దాం, ఇంకా ఈ లోకంలో జీవిందాం, ఇంకా ధనం కావాలి, వస్త్రాలు కావాలి, ఇలాగే చూసావనుకో నీ కళ్ళు తెరవబడలేదు. చూడండి మనం పరదేశులు యాత్రికులమై ఉన్నామని చూడండి వారు వందనం చేసి విశ్వాసం గలవారై మృతి పొందారట. ఏమండి? దొంగే, బందిపోటు దొంగే, పాపం చేసిన వ్యక్తే, నరహత్య చేసిన వ్యక్తే, యేసు ప్రభుతో సిలువేయబడిన రెండో దొంగ. అప్పుడు తెరవబడి కళ్ళు ప్రభువును చూస్తే అప్పుడు కళ్ళు తెరవబడి, అప్పుడు కళ్ళు తెరవబడగానే యేసు వైపు చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే యేసులో నిత్యజీవం కాపాడింది, యేసులో పరదేశి కాపాడింది. యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏం కాపాడింది రెండో దొంగకి యేసులో? చూడండి నీ రాజ్యంతో మళ్ళా వచ్చినప్పుడు ఇక నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, మన ముగ్గురు సిలువలో చనిపోతాం, ఇక అయిపోయింది. అది కాపాడలేదు ఆయనకి. మొదటి దొంగ అది కాపాడింది, రెండో దొంగకి నిత్యజీవం కాపాడిందండి. లేరా? అవునండి. మనం గుడ్డువారుగా ఉండటానికి వీల్లేదు. సరేండి, మన కన్నులు తెరవబడాలి. సరేండి, ఒకవేళ నీ కన్నులు తెరిచి బాగానే ఉన్నా పాటలు పాడతా, నువ్వు అన్నీ చేస్తా, ఏమండి మందిరానికి వస్తా, మనుషులను చూస్తా, అన్ని చూస్తాను ఉన్నా ప్రభువును చూడపోతే గుడ్డువారమే. ఏమండి? ఇందా నేను వచ్చేటప్పుడు పెద్దబాబు చెబుతున్నాడు, నీ కంట్లో ఉన్న దూలాన్ని అంచగా నీ సహోదరుని కన్ను నలుసు నేస్తున్నావేంటి? అదే గుడ్డితనం. అయ్యో నేను ఇలా కదా, నేను ఆయన గద్దింతాను సరిపోతానా, నేను ఆయన అంటానికి సరిపోతానా? చూడండి అన్న గ్రహింపు కావాలి మనకి. మనకెందుకు ఒకరు తీర్పు ఎందుకు, మనకన్నా మంచి లక్షణాలు వాళ్ళలో ఉన్నాయేమో అనుకోవాలి. కాబట్టి పిల్లరా చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకున్నా కూడా ఇంకా లోకాన్ని చూస్తున్నారు. చూడండి లోతు కన్నులు అంట, లోతు కన్నులు సొదొమ గొమొరను ఏదేను తోటలా కాపాడిందంట. ఏమండి లోతు కన్నులు ఎలా కాపాడి అంట? అబ్బా పచ్చగా ఉంది, అక్కడికి వెళ్ళి బ్రతికేద్దాం అనుకున్నాడు. కానీ సొదొమ గొమొరలో అక్కడున్న పాపం కాపాడలేదు. ఏ పట్టణాన్ని దేవుడు అగ్ని చేత కాల్చబడలేదు. కానీ ఈ సృష్టిలో ఒక్క సొదొమ గొమొర పట్టణాన్ని అగ్ని గంధకం చేత కాల్చేసాడు దేవుడు. అంత భయంకరమైన పట్టణాన్ని లోతుకి ఎలా కాపాడిందంట? పాపం కూడా పచ్చగా కాపాడుద్ది, మంచిగా కాపాడుద్ది, చక్కగా కాపాడుద్ది. భోగం చూడండి ఆ వెనకాల ఉంది, చూడండి శాపం ఉంది. దాన్ని చూసిన వారే ధన్యులు. అదే కళ్ళు తెరవబడతాం అంటే. చూడండి నీ దేవదూతల్ని, నీ పరలోకాన్ని, పరలోకంలో నీ గృహాన్ని చూడు.
చూడండి, నీకున్న జీవగ్రంథంలో పేరు చూడు పరలోకంలో. చూడండి, ఒక మనిషి నీకు ఏమైనా కాపాడినప్పుడు ఆ మనిషి వస్త్రాలు అయి కాదు, ఆ మనిషిలో నశించిపోతున్న ఆత్మను చూస్తే నీ కళ్ళు తెరవబడినాయి. నువ్వు ఆ మనిషిని చూసావంటే నీ కళ్ళు తెరవబడలేదు. చేరండి, ఇట్లా నువ్వు ఆలోచించుకో. ఈ రోజంతా ఈ వాక్యం మీద నువ్వు ధ్యానం చేయి. బైబిల్ కూడా దేవారాత్రుని దాన్ని ధ్యానించేవాడు దాన్ని మొదటి కీర్తన ఉంది కదండి. అలాగే నిజంగా కన్నులు తెరవబడినప్పుడు ఈ గుడ్డివాడు ఏమి చూడలేదు, కన్నులు తెరిచినప్పుడు అన్ని చూస్తున్నాడు. సర్లే, అది ఆయన సాక్ష్యం. తర్వాత నా సాక్ష్యం ఏంటి చూడండి, నేను కూడా కళ్ళు తెరవబడినాయా ఏమండి, నేను కూడా కళ్ళు తెరవబడినాయా? ఒరే నల్లగా ఉంది, ఆ అమ్మాయిని ప్రేమించేమేంట్రా, ఆ అమ్మాయి ఏం బాగుందిరా అంటే వాళ్ళ అబ్బాయి అన్నాడు, డాడీ నా కళ్ళు పెట్టి చూడు అన్నాడు. చూడండి, అవును, అపవాది కళ్ళు ఇస్తాడు నీకు లోకాన్ని చూడటానికి కాదు, నువ్వు దేవుడు కళ్ళు పెట్టి చూడు. చూడండి, అమ్మో ఇంతమంది నశించిపోతున్నారేంటి, అమ్మో ఏంటి దేవుడు అంటే తెలియలేదు, అమ్మో దేవుడు ఎంత ప్రేమ, పరలోకం ఉంది ఏంటి ఇంకా తెలుసుకోవట్లేదని నీకు కన్నీరు ఆగదండి, కన్నీరు ఆగదు. చూడండి, కష్టాన్ని చూడు, మాకు కష్టం వెనకాల ఉన్న దీవుల్ని చూడు, కష్టం వెనకాల ఉన్న మేలు చూడు. ఆ కష్టం నిన్ను దీనుడిగా చేస్తానికి వస్తాయి. అప్పులు ఉన్నాయా, బాధపడ, మాకు దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. ముందర నువ్వు దేవుడిని ఎత్తుక్కో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలిసింది, నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. మనం కూడా ఈ సాక్ష్యం చెప్పాలి. నేను మారుమనసు పొందాను, నా ప్రభువుని చూస్తున్నాను, వాక్యం చూస్తున్నాను, దేవుని కృపను చూస్తున్నాను, నిత్య జీవాన్ని చూస్తున్నాను. చూడండి, మాకు ఇబ్బంది పెట్టి చూడండి ఇతను ఏం చేశారండి, ఎలివేశారు. ఆ గుడ్డివాడిని ఎలివేశారని దేవుడిని ఆయన ఎత్తుక్కుంటా వచ్చి యేసయ్య ఆయన బలపరుస్తాడండి. ఎంత సంతోషం. కాబట్టి మనం కూడా ఇంకా గుడ్డివారుగా ఉండొద్దు, వాక్యం విని గుడ్డివారికి వెళ్ళిపోవద్దు. మన కన్నులు తెరిచి ప్రభు కృప, దయ, ఆయన ప్రేమ, ఎంత ప్రేమ, ఆయన ప్రేమను చూద్దాం. ఆ ఆనందం వేరు, ఆ బలం వేరు, ఆ కృప వేరు, ఆ తృప్తి వేరండి. చూడండి, మన ప్రభువుని చూద్దాం. మనసును చూస్తే బాధ కలుగుతుంది కదా, కష్టం కలుగుతుంది కదా, వ్యసనం కలుగుతుంది కదా, సిరాకేస్తుంది కదా, నీ ప్రభువుని చూసి ఎంతో నువ్వు సంతోషంగా ఉత్సాహంగా ప్రభు వైపు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి, ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీద అయినా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయిపోయి మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది యేసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసయ్య పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.